హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే ఎంతో సింపుల్గా ఈజీగా వేసుకునే ఈ మలకల ముగ్గు అయితే, ఈ తిప్పుడు ముగ్గు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ ముగ్గు వచ్చేసి 7 చుక్కలు, 3 వరుసలు, ఎదురు చుక్క 3 వచ్చే వరకు ఎంత సింపుల్గా అయితే ఉంటుందండి. చాలా బాగుంటుంది. నేనైతే ఈజీగా సింపుల్గా అయితే వేసిస్తున్నాను చూడండి. ముందుగానైతే చుక్కలు పెట్టడం అయితే మొత్తం అయితే కంప్లీట్ అయితే అయ్యింది కదా. ఇక్కడ 2 చుక్కలకైతే ఇలా గీతలు అయితే గీసుకుంటున్నాను చూడండి. ఇలా వంపుగా అయితే 2 అడ్డంగా ఇక్కడ వంపుగా అయితే గీసుకుంటున్నాను. ఇదే విధంగా చుట్టూ 4 వైపులనైతే గీసేస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చారనుకో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. మొత్తం చూసిన తర్వాత వీడియో ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. పక్కనే హైప్ అని ఉంటుంది, హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇలా 4 వైపులా గీసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గీతలు అయితే మనం చుట్టూరా గీసుకుంటూ వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. ఇలా మొత్తం మీద అయితే మనం ఇలా గీత గీసుకోవడం వల్ల ఈజీగా అయితే తిప్పుడు ముగ్గు అయితే రెడీ అయితే అయిపోతుంది. చూస్తున్నారుగా ఎంత సింపుల్గా ఎంత ఈజీగా నేను గీస్తున్నానో. ఇలా మనం మొత్తం గీసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఏ చుక్క దగ్గర నుంచి ఏ చుక్క వరకు ఎలా గీస్తున్నానో చూడండి ఫ్రెండ్స్. ఇలా చుట్టూరా ఇలా గీతను కలుపుకుంటూ ఆ తీగని అలాగే వదలకుండా గీసుకుంటూ వెళ్ళాలి చుట్టూరా. ఇలా చుట్టూరా మనం చక్కగా గీసుకున్నామంటే ఈజీగా సింపుల్గా ఇదైతే ముగ్గు అయితే కంప్లీట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా ఎంత సింపుల్గా నేను గీసేస్తున్నానో. మీకు కూడా ఇది పెద్ద కష్టం ఏం కాదండి. ఇక్కడ ఒక చుక్క అయితే మిగిలింది. ఆ చుక్క మిగిలింది అనేసి ఆ చుక్క చుట్టూరా చిన్న చిన్నగా ఇలా చుక్కలు అయితే పెట్టేసుకొని కొంచెం ఏలుతోనైతే ఇట్లా అంటున్నాను ఫ్రెండ్స్. ఇలా అనడం వల్ల కొంచెం ఒక చిన్నగా ఫ్లవర్ లాగా అయితే వచ్చింది. ఇక్కడ దీని దగ్గర అయితే రెడ్ కలర్ చుక్కలు కూడా పెట్టేస్తాను ఫ్రెండ్స్. చూడండి అయిపోయిన తర్వాత ఇప్పుడు దీని చుట్టూరా కొంచెం ఇలా గీతలు అయితే గీసుకుంటున్నాను. ఈ ముగ్గు చుట్టూరా ఇలా గీతలు గీసుకోవడం వల్ల కూడా కొంచెం వెరైటీగా అనిపించిందండి నాకైతే. మీరు కూడా ముగ్గు మొత్తం చూసిన తర్వాత బాగుందా బాగలేదా అనేది కూడా కామెంట్ చేయండి. ఇక్కడ దీని దగ్గర నుంచి అయితే ఇంకో లైన్ కూడా ఇలా గీసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా గీయడం వల్ల కొంచెం వెరైటీగా అనిపించింది. వాకిట్లో అప్పుడప్పుడు ఇట్లా వెరైటీగా వేసుకోవడం వల్ల కూడా వింతగా అనిపించే ఈ ముగ్గులు అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ముగ్గులు వేస్తున్నప్పుడు కొంచెం ఆలోచించడం వల్ల కూడా లేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం వేయడం ఒకటే కాదు, అది ఎలా వస్తుందనేది కూడా చూసుకోవాలి కదా. అందుకని అంటున్నాను. ఇప్పుడు మొత్తం మీద అయితే ముగ్గు కంప్లీట్ అయితే అయ్యింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఎల్లో కలర్ చుక్కలు అయితే పెట్టేస్తున్నాను. ఇలా ఎల్లో కలర్ చుక్కలు పెట్టేసి వాటిపైన రెడ్ కలర్ చుక్కలు పెట్టడం వల్ల ఎంతో చక్కగా అయితే కనిపించింది. మొత్తం మీద ముగ్గు అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్. చూస్తున్న వాళ్ళకి ముగ్గు రోజువారీ ముగ్గు కదా, ఎలా వచ్చిందో చెప్పండి నాకైతే. వాకిట్లో ఎంతో చక్కగా వెరైటీగా అందరు చూస్తున్న వాళ్ళు ముగ్గునే చూసుకుంటూ వెళ్ళేటట్టయితే ఉందండి. ఇక్కడ పెద్ద ఖాళీగా ఉంది కదా, ఇక్కడ ఒక చుక్క అయితే పెట్టేసుకొని ఆ చుక్క చుట్టూరా చిన్న చిన్న చుక్కలు పెట్టడం వల్ల కొంచెం వెరైటీగా అనిపిస్తుందని అయితే ఇలా నేను మొత్తం మీద చుట్టూరా చుక్కలు అయితే ఇలా పెట్టేసుకున్నాను. నక్షత్రాల్లాగా ఆకాశంలో నక్షత్రాల్లాగా చాలా చక్కగా అయితే కనిపిస్తుంది. ఈ ముగ్గు మొత్తం చూస్తున్న వాళ్ళైతే ఈ ముగ్గు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ముగ్గు కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని ముగ్గుల కోసం ముందుగా మన ఛానల్ని అయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని వీడియోల కోసం మళ్ళీ మనం కలుసుకుందాం. బాయ్ బాయ్ బాయ్.